ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానము కలుగునుగాక. దేవుడు నా జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నటువంటిది అసలు మరవలేనటువంటి చాలా చిత్రమైన అద్భుతం. ఒక్కసారి ఈ వీడియో చూడండి, అది నిజమని మీరే ఒప్పుకుంటారు. ఆగరా నా బిడ్డకు పట్టిన దెయ్యాన్ని ఏ దేవుడు వదిలిస్తాడు? ప్రభు, వీడు నా బిడ్డ మూగవాడు, చిన్నప్పుడే దెయ్యం పట్టింది. సాధ్యమైతే బాగు చేసి పుణ్యం కట్టుకోండి ప్రభు. నాకు సాధ్యమని నమ్ముతున్నావా? పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను ప్రభు. నీ విశ్వాసమే నీ కుమారుణ్ణి స్వస్థపరుస్తుంది. నువ్వు దైవ కుమారుడివి, ఎందుకొచ్చావు ఇక్కడికి? మమ్మల్ని ఏం చెయ్యకు, మేమితంలో చాలా కాలం ఉండాలి. వీల్లేదు, మీరు సాతాను సంతానం. ఈ క్షణమే మీరు అతన్ని వదిలి వెళ్ళండి. సాతాన్, నేనెక్కడ అడుగు పెడితే అక్కడ నీ ఆటలు సాగవు. నీ అడుగుపడని చోటు నాకు ఏదో ఒకనాడు దొరకకుండా పోదు. లేచిరా యువకుడా. మాట వచ్చింది ప్రభు. ప్రభు, దయ్యాల్ని వెళ్ళగొట్టడంతో పాటు మూగవాడికి మాట కూడా తెప్పించారు ప్రభు. మీరే మా దేవుడు, మీరే మా దేవుడు. ఈ వీడియో మీరు చూశారు కదా. ఈ సందర్భంగా బైబిల్లో నుంచి ఒక వచనాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి. ఎస్, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మాత్రమే ఆయన ప్రేమించగలరు. వారి జీవితంలో మాత్రమే సమకూడి సమస్తము మేలుకే జరుగుతాయి అన్న వాక్యము చాలా క్లియర్గా ఇక్కడ రాయబడి ఉన్నది. ఎస్, ఆ రోజుల్లో అంటే నేను సినిమా పరిశ్రమలో పనిచేసే దినాలలో సూపర్ స్టార్ కృష్ణ గారు జీసస్ క్రైస్ట్ వేషం వేయాలని ఆశ కలిగి శాంతి సందేశం అనే మూవీని షూట్ చేయడం జరిగింది. ఆ సినిమా దర్శకులు పిసి రెడ్డి గారు. ఆయన నాకు బాగా క్లోజ్గా ఉండేవారు. అప్పుడు ఎందుకో తెలీదు, నా హృదయంలో కూడా ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేయాలని కోరిక కలిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇమ్మని నేను అడిగాను. వాస్తవానికి నేను ఫోటోగ్రఫీలో పనిచేసేవాడిని, కానీ సినిమాలో వేషం వేయాలనే ఆశ నాలో కలిగింది. అయితే గణేష్, నీకు సూటబుల్ క్యారెక్టర్ ఏది ఈ సినిమాలో ఉండదేమో, అన్నీ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్సే ఉన్నాయి అని ఆయన అన్నారు. కానీ నేను ఆయన మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన బైబిల్లో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయంలో దెయ్యము పట్టినటువంటి ఒక బిడ్డని తండ్రి యేసుక్రీస్తు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. మోగా చెవిటి దెయ్యం పట్టినటువంటి ఒక బిడ్డని ఆ తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. యేసయ్య శిష్యుల వంక చూసి, అల్ప విశ్వాసులారా, నేను మీతో ఎంతకాలం ఉంటాను అని చెప్పి ఆ యొక్క బిడ్డలో ఉన్నటువంటి దెయ్యాలను వెళ్ళగొట్టి ఆ బిడ్డకి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదించారు. ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినిమాలో 6 సీన్లు షూట్ చేశారు, కానీ అందులో 1 సీన్ మాత్రమే సినిమాలో ఉంచారు. సినిమా లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి మిగిలిన 5 సీన్లు కట్ చేశారు. ఆ సీను ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేసేటప్పటికి నా ఆత్మీయ స్థితి, మానసిక స్థితి, శారీరక ఆర్థిక స్థితిగతులన్నీ చాలా వేరుగా ఉండేవి. నా జీవితంలో నాకే తెలియకంట అనేకమైనటువంటి దురాత్మలు నా శరీరంలో జీవిస్తూ నా మనసును కంట్రోల్ చేస్తూ ఉండేవి. అవును, స్పిరిట్ ఆఫ్ ఆల్కహాల్, స్పిరిట్ ఆఫ్ స్మోకింగ్, స్పిరిట్ ఆఫ్ అడల్టరీ అండ్ స్పిరిట్ ఆఫ్ లైస్, స్పిరిట్ ఆఫ్ యాంగర్, ఇలాగా అనేక రకమైనటువంటి దురాత్మలు నా జీవితంలో నాకే తెలియకుండా నన్ను కంట్రోల్ చేస్తూ ఉండేవి అన్న విషయము నాకు తర్వాత తెలిసింది. రోజుకి 10-12 పెగ్గలు ఆల్కహాల్ తాగేవాడిని, 4-5 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని.
కానీ ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత 7 సంవత్సరాలకి నిజముగా యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చారు. అవును, 2009 జనవరి 4 తెల్లవారుజామున 2:50 ఆయన నాకు దర్శనమిచ్చారు. నా నిజ జీవితంలో నాలో ఉన్నటువంటి ఆ దురాత్మలన్నిటిని వెళ్ళగొట్టి పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించారు. లోకం నుంచి నన్ను వేరు చేశారు. ఈ వాక్యముతో నా హృదయాన్ని, నా మనసును నింపారు. ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో నన్ను కడుతూ, ఆయన రాజ్యం కోసము నేను ఒక సైనికుడిలా సిద్ధపాటు చేస్తూ దివారాత్రములు నాతో ఉండేవారు. ఆయన స్వరము నా హృదయంలో వింటూ నేను పెరిగాను, ఎదిగాను, జీవించాను. అవును, ఈ లోకం నుంచి నన్ను ఎంతగా వేరు చేశారంటే, అప్పటి దినాలలో ఆ సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు నాతో ఉన్నటువంటి, తిని తాగినటువంటి ఏ ఒక్క స్నేహితుడు ఫోన్ నెంబర్ కూడా ఈరోజు నా దగ్గర లేదు. అంతగా నన్ను మార్చారు. అంతగా ఒక చిన్న అబద్ధము కూడా ఆడలేనటువంటి స్థితికి నన్ను తీసుకుని వచ్చారు. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. ఆ రోజు నా దగ్గరికి వచ్చినటువంటి యేసు ఈ లోకములో అనేక మంది దగ్గరికి వస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క హృదయ స్థితిని మారుస్తున్నారు. నూతనమైనటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహిస్తున్నారు. అంధకార సంబంధమైన శక్తుల నుంచి విడుదల దయచేస్తున్నారు. ఆత్మరక్షణ, ప్రాణరక్షణ ఇచ్చి తిరిగి మరలా దేవుని రాజ్యంలో చేర్చుకొని యుగయుగాలు ఆయనతో పాటు ఉండే విధముగా వారిని రక్షిస్తూనే ఉన్నారు. ఈ రక్షణ అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది సుమా. ఈరోజు నేను సిగరెట్ వాసన పీల్చలేను. ఎవరైనా నా పక్కన సిగరెట్ తాగితే ఆ వాసన నాకు పడదు. ఆల్కహాల్ తాగి 15 సంవత్సరాలు అయ్యింది. నా జీవితంలో నన్ను బాధించినటువంటి ఆ యొక్క దయ్యముల నుంచి నాకు విడుదల దయచేసి ఆయన నాకు అనుగ్రహించినటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రము అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు సుమా. నా హృదయంలో ఉన్నటువంటి ఆ శాంతి, ఆ సమాధానం, ఆ సంతోషము, ఆ ఆనందము మీకు కూడా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ స్వేచ్ఛని, ఆ స్వాతంత్రాన్ని, ఆ రక్షణని నీవు కూడా అనుభవించాలని, పొందుకోవాలని అనుకుంటున్నావా? నా దగ్గరికి వచ్చినటువంటి యేసు నీ దగ్గర కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు నాతో మాట్లాడిస్తున్న ఆత్మ మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే ఈ ప్రసంగము ద్వారా, ఈ వీడియో ద్వారా, ఈ మాటల ద్వారా మీ జీవితంలో కూడా ఆయన అద్భుతాన్ని జరిగించడానికి వేచి ఉన్నారు. చివరిగా నాతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో కూడా ఈ విడుదల, ఈ రక్షణ అనుభవించాలని ఆశ కలిగి నేను కూడా ప్రార్థిస్తుండగా, పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుండగా హృదయపూర్వకంగా మీరు నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా తాకుతారు. మీ హృదయంలో కూడా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగిస్తారు. ఆ రక్షణ అనుభవాన్ని మీరు కూడా పొందుకునే విధముగా ఆ కృప మీకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, డీప్ రెవల్యూషన్స్ అనే ఛానల్లో చేస్తున్నటువంటి ఈ వీడియో ద్వారా నీ యొక్క అభిషేకాన్ని ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పైన విడుదల చేయమని వేడుకుంటున్నాను. మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ కృపని వారికి కూడా అనుగ్రహించమని, ఏ విధంగా నా యొద్దకు వచ్చి అనేకమైనటువంటి అంధకార సంబంధమైన శక్తుల నుంచి నాకు విడుదల దయచేసి నూతనమైనటువంటి ఈ జీవితాన్ని నాకు అనుగ్రహించారో, అదే విధముగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ కూడా ఆ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభువా, ఎవరు ఎక్కడ ఎలాంటి సాతాను సంబంధమైనటువంటి శక్తులతో వేధించబడుతున్నారో, బాధించబడుతున్నారో మీకు తెలుసు. ప్రభువా, యేసు నామములో, క్రీస్తు రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నీ హస్తాలకు సమర్పిస్తున్నాను. ఈ క్షణమే నీ కృప చేత వారిని సంధించమని, నీ అగ్ని వారిపైన కుమ్మరించమని, ఆ రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయమని పరిశుద్ధాత్మ స్వాధీనంలో వారిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.